రైట్, ఒకసారి ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి మా నెంబర్ సిస్టంలో. A number when divided by 899 gives a remainder 63. If the same number is divided by 29, the remainder will be 100. ఆప్షన్స్ కూడా ఉన్నాయి, ఏమన్నా క్లియర్ చెప్పండి. ఏదో ఒక సంఖ్య తెలియదు మనకి ఆల్రెడీ తెలుసు, బేసిక్ లెవెల్ థాట్ ఇది. నెంబర్ సిస్టమ్ బేసిక్ వీడియోస్ మిస్ కాకండి. ఈ సెట్ 1 ఫస్ట్ క్వశ్చన్ స్మాల్ క్వశ్చనే, బట్ అంటే సింపుల్ క్వశ్చనే, కాకపోతే ఎలా వెళ్తుంది సెట్ 1 ఎలా వెళ్తుంది, సెట్ 2 ఎలా వెళ్తుంది, సెట్ 3 సెట్ 4 అట్లా సెట్ 50 వరకు ఎలా పోతుంది కదా మన స్టోరీ. రైట్, అబ్జర్వ్ చేయండి. ఒక సంఖ్యను ఎవరితో భాగించాలంటమ్మా 899తో భాగిస్తే శేషం ఎంత వస్తుందట, 2 వస్తుందట. అయితే అదే సంఖ్యను ఏం చేయాలి మనం 29తో భాగిస్తే శేషం ఎంత అంటుండు. ఇక చూడగానే కొద్దిగా గజిబి అనిపిస్తుంది, కానీ కొద్దిగా బాగా ఆలోచించాలి. అంటే ఇక సింపుల్ క్వశ్చన్, అంటే ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి సింపుల్గా ఉంటుంది అనేది కాన్సెప్ట్. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆ సంఖ్య తెలుసా మనకి, తెలియదు అంటే అందరిలాగా ఆలోచిస్తే ఏం చేయాలి సెలెక్ట్ చేయాలి, ప్రొసీజర్ ఏదో చూడండి ఒకసారి. ఆ సంఖ్య తెలియదు కాబట్టి ఆ సంఖ్య ఎన్ అనుకోండి చెప్పు. ఎన్ అనే సంఖ్యను ఎవరితో భాగించాలి మనం 899తో భాగించాలి, అంతే కదా. 899తో భాగిస్తే ఈ కోషంట్ ఎంత వస్తుందో తెలియదు, సంఖ్య తెలియదు, మనకు వచ్చే ఆ భాగఫలం కూడా తెలియదు, కోషంట్ అంటే ఇది కూడా తెలియదు, ఈ క్యూబ్ కూడా తెలియదు. కానీ ఇలా ఏదో ఒక నెంబర్ వచ్చిన తర్వాత రిమైండర్ వస్తుంది కదా, శేషం ఎంత వచ్చిందట, శేషం వచ్చేసి 63 వచ్చింది. రైట్, ఆ సంఖ్య తెలియదు మనకి, ఆ సంఖ్యను కనుక్కోవాలి. అయితే ఒక బాగా ఆలోచించండి, 899 ఎన్నిసార్లు గుణిస్తే ఒక సంఖ్య వస్తుందో దాంట్లోకి ఈ నెంబర్లోకి వెళ్ళి కట్ చేసుకొని 63 అనే శేషాన్ని తెచ్చుకోవాలి. అంటే కన్ఫ్యూజ్ కండి. ఎన్ ప్లేస్లో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇక్కడ 16 రాస్తున్నా, సంఖ్య 16 అనుకోండి, అర్థం కావడానికి చెప్తున్నా, ఆల్రెడీ బేసిక్ లెవెల్లో ఉన్నాయి థాట్. 16ని నేను 3తో భాగించిన అనుకోండి, 3 దగ్గర పోదమా, 3 6 18 దాటిపోతుంది, అంటే 3 4 12, 3 5 15, ఇది బెస్టే కదా. రైట్, 3 5 15, రిమైండర్ ఎంత వచ్చింది 1. అయితే దీంట్లో ఈ నెంబర్ ఇచ్చిండు, అది ఏ నెంబర్తో భాగించాలో చెప్పిండు, కానీ ఈ కోషంట్ ఇవ్వలేదు, భాగఫలం ఇవ్వలేదు, రిమైండర్ మాత్రం ఇచ్చాడు. ఈ రెండు మిస్ అయినాయి, నెంబర్ లేదు, కోషంట్ లేదు. అంటే 3 × 5 చేస్తేనే కదా 15 వచ్చేది, 3 × 5 చేస్తే 15 కాబట్టి 16 కూడా 15 అయితే 1 మిగిలింది కాబట్టి ఇది గురించి ఈ రిమైండర్ కలిపితే 16 వస్తుంది అన్నట్టు. ఇది మన బేసిక్ థాట్. ఇది మళ్ళీ చెప్పండి, డివైడర్, డివిడెంట్, కోషంట్, రిమైండర్ ఎవరైనా గురించాలి. ఇగో ఈ డివైడర్ని ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్ ఉంటే ఈ నెంబర్ వస్తుంది. ఇది మీకు అర్థం కావడానికి ఇంత డీటెయిల్స్ అవసరం లేదు మీకు. బట్ ఇక్కడ అయితే ఎన్ లేదు, క్యూ లేదు కదా. అంటే ఇప్పుడు ఆ నెంబర్ రావాలి, నాకు నెంబర్కి రావాలి, 16 ఎట్లా వస్తుంది మనకి, ఈ రెండింటిని గురించి ప్లస్ 63 కలిపితే అప్పుడు ఎన్కి ఈక్వల్ అవుతుంది. ఇది ఫస్ట్ థియరీ, అంటే ఫస్ట్ అందరూ చేసే విధానంగా. అంటే ఇప్పుడు చెప్పండి, ఎంత సోది అవసరం లేదు, బట్ మీ కంఫర్ట్ కోసం చెప్తున్నాను అంతే. చెప్పండి ఏం చేయాలి, 899 ఇంటూ క్యూ ప్లస్ 63 ఏస్ ఎవరికి ఈక్వల్ కావాలి, ఈ ఎన్కి ఈక్వల్ కావాలి. ఇది మనకు తెలిసిన స్టోరీ. సరే, దీనిలో క్యూ లేదు, ఎన్ లేదు, ఆ నెంబర్ కనుక్కోలేము. ఆ నెంబర్ కనుక్కున్న తర్వాత మనం దేంతో గురించి అంటే మనం దేంతో భావించాలనుకో క్లియర్గా 29తోనా, అదే నెంబర్ని మళ్ళీ 899తో కాదట 29తో భాగిస్తే ఎంత అంటాడు. అంటే 29 అంటే మళ్ళీ క్యూ కూడా రాదు, ఎంత క్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్యూ అనుకో, క్యూ ప్లస్ ఎక్స్ అనుకోండి, అది వై అవుతుంది. ఆ క్వశ్చన్ కూడా మార్పుకోవాలి కదా, 29 ఇంటూ సంథింగ్ చేస్తే మరి వేరే క్వశ్చన్ రావాలి కదా, వేరే భాగఫలం రావాలి కదా. రిమైండర్ మాత్రమే రావాలి, అది కూడా మళ్ళీ క్యూ తెలియదు, ఆర్ కూడా రాదు, ఎన్ తెలియదు. సో లాజికల్గా ఇంత కాంప్లికేటెడ్ క్వశ్చన్ ఇవ్వడు. అంటే దీనికి కనుక ఖచ్చితంగా లాజిక్ ఉంటుంది, ఆ లాజిక్ బాగా తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఒక సిచ్యువేషన్లో ఒకటే ఈక్వేషన్తో 2 ఈక్వేషన్స్ ఇన్కంప్లీట్ ఎట్లా ఇస్తాడు. కంపల్సరీ నీకు క్యూ రావాలంటే ఎన్ని తెలవాలి, ఎన్ని రావాలంటే క్యూ తెలియాలి. కానీ ఎందుకు క్యూ మిస్ అయిందంటే ఏదో లాజిక్ ఉంది. ఇది బేసిక్ థాట్, డోంట్ కన్ఫ్యూజ్. ఏంటో లాజిక్ అంటే సింపుల్ చెప్తాను, పెద్ద బుధలో చూడకండి, కానీ వినండి. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే 17 తీసుకుంటా, 17ని 2తో భాగిస్తాను, బాగా ఆలోచన, 2తో భాగిస్తాను. లేదా మీ కంఫర్ట్ కోసం 4తో భాగిస్తాను, టెన్షన్ పడకండి, 4తో భాగిస్తాను. 17ని 4తో భాగిస్తా. చెప్పండి 4 కమాన్, 4 4 16, రిమైండర్ ఎంత 1. ఓకే, మంచిది. ఇప్పుడు తనేమనాలి, 4తో భాగిస్తే 1 వచ్చింది. నెక్స్ట్ ఏమన్నా తెలుసా, 2తో భాగిస్తే అని అనాలి, 4 కంటే తక్కువ నెంబరే ఇవ్వాలి. 899తో కాదు, 29తో ఇవ్వాలి. కానీ కండిషన్ అప్లై. ఏంటా కండిషన్, ఈ 4కి మల్టిపుల్స్ లాగానే ఇవ్వాలి. కొన్ని 16తో భాగిస్తాను అనుకో, 16కి మల్టిపుల్స్ ఏంటి 4 2 అట్నే ఇవ్వాలి.
అంటే 899తో ఒక నెంబర్ కట్ అవుతుందంటే ఇప్పుడు వచ్చే ఈ నెంబర్తో కూడా కంపల్సరీ కట్ కావాల్సిందే అది అనేది బేసిక్ ఐడియా, అవునా కదా? అంటే 899తో భాగిస్తే దాని కింద ఉన్న అన్ని నెంబర్తో ఇలా భాగించబడుతున్నట్టే కదా వాస్తవానికి. చూడండి 4తో భాగిస్తున్నాం, 4 4 16. మరి ఈ 17 2తో భాగించుదాం ఒకసారి. వేద్దాం 2తో భాగించండి ఒకసారి. 2 17తో భాగిస్తే 17 అంటే 2 8 16 రిమైండర్ 1. ఇక రిమైండర్ ఉండవు సర్వదేశం. అంటే 4తో భాగించగలిగితే 2తో భాగించబడుతుంది. అంటే ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే 899తో భాగించబడుతుందంటే 29తో కూడా భాగించబడాలి. అంటే ఈ 899 29కి మల్టిప్లా కాదు చూసుకోవాలి. అంటే 29 ఇంటూ సంథింగ్ చేసి 899 వస్తే రాదు కానీ పెద్ద సంఖ్యతో భాగించుకుంటూ వస్తున్నప్పుడు ఆటోమేటిక్ మల్టిపుల్సే రావాలి. అట్లా కాకుండా ఇష్టం ఉన్న 23 25 ఇచ్చిన అనుకో 2 ఈక్వేషన్స్లో ఏదో ఒకటి కంపల్సరీ ఇవ్వాల్సింది. 2 మిస్ చేసిన అంటే ఇక్కడ లాజిక్ ఉంటుంది కంపల్సరీ. ఏంటో చెప్పండి, 899కి 29 ఖచ్చితంగా మల్టిపుల్ కావాల్సిందే. ఒక సంఖ్యను 4తో భాగిస్తున్నట్టే జనరల్గా చెప్తున్నాం. ఒక సంఖ్యను 4తో భాగిస్తున్నట్టే ఆటోమేటిక్గా 2తో భాగించినట్టే. ఒక సంఖ్యను 20తో భాగిస్తున్నట్టే ఆటోమేటిక్గా దాని మల్టిపుల్స్ ఏంటి 5తో భాగించినట్టే, 4తో లేదా 10తో భాగించినట్టే కదా. అంటే దానికంటే తక్కువ నెంబర్స్ భాగించినట్టే. కానీ ఆ నెంబర్స్ ఎలా ఉండాలి, ఆ నెంబర్కి ఫ్యాక్టర్స్ అయి ఉండాలి. లేదా ఇచ్చిన నెంబర్ దానికి మల్టిప్లై అయి ఉండాలి. అంటే 899ని 29తో భాగించగలగాలి. 899తో భాగించగలిగే ప్రతి నెంబర్ 29తో భాగించబడినట్టే అనేది బేసిక్ థాట్. ఓకే చూద్దాం. 899 29తో భాగించవచ్చమ్మా, చూద్దామా. 29తో భాగించవచ్చు చూద్దాం ఒకసారి. అంటే ఇది దీనికి మల్టిప్లై ఉండాలి కదా. అంటే 899 అనేది కంపల్సరీ 29కి మల్టిప్లై ఉండాలి. 29 3 టైమ్స్ కదా. 29 3 అంతే కదా. 33 అంటే ఇప్పుడు 30 33 90 కాబట్టి 29 3 87 వస్తుంది కదా. 87 మళ్ళీ ఎంత మిగులుతుంది మనకి 29 అంటే 1. ఎస్ 29 31 899 సరిపోయింది. అంటే ఖచ్చితంగా లాజిక్ ఇచ్చిండు. ఏంటది 899తో భాగించబడితే అన్నాడు. మళ్ళీ దాని యొక్క ఫ్యాక్టర్స్ దానికంటే తక్కువ విలువలు అన్నీ 20 అంటే దీనికి ఫ్యాక్టర్సే ఉన్నాయి. అంటే 2 టైమ్స్ దీనికి 2 టైమ్స్ చేసి వస్తుందా 10 టైమ్స్ చేసి వస్తుంది కాదు కాన్సెప్ట్. 16 ఇచ్చాడు, 8తో భాగించబడాలి, 4తో భాగించబడాలి, 2తో భాగించబడాలి ఇవ్వాలి. అప్పుడే ఎన్కి 2 మిస్ అని ఆన్సర్ అయిపోవచ్చు. అది బేసిక్ థాట్. సార్ ఎస్ ఇప్పుడు చెప్పండి ఆన్సర్. 899తో భాగిస్తే నాకు ఎంత వచ్చింది రిమైండర్ 63. అంటే ఆ 63 అనేది ఈ 29 కంటే చిన్నగా ఉందా పెద్దగా ఉందా? పెద్దగా ఉంది. అంటే ఖచ్చితంగా 63లో ఈ 29 కూడా దాచుకొని ఉంది. అంటే మిగిలిన ఏదైతే విలువ ఉందో 899 ఇంటూ సంథింగ్ చేసి వచ్చే విలువ 29 ఇంటూ సంథింగ్ చేసే విలువ ఆల్మోస్ట్ సేమ్ మ్యాచ్ అని. కానీ మిగిలిన శేషం అనేది ఈ 29 కంటే ఎక్కువ ఉంది. అంటే ఇక మిగిలిన సింపుల్గా చెప్పాలంటే మిగిలిన రిమైండర్ ఎంత సింపుల్ వే 63 ఉంది. 63నే పట్టించుకున్నాం ఎందుకంటే శేషం వచ్చింది కాబట్టి. 63ని 29తో భాగించడానికి ట్రై చేయాలి. ఎందుకంటే 899లో 29 ఒక ఫ్యాక్టరే కదా. అంటే ఇక్కడ మిగిలిన 29 అయితే ఆన్సర్ 0 అని చెప్పొచ్చు మనం. 899తో భాగిస్తే శేషం 29 వస్తే మళ్ళీ నేను 29తో భాగించాలి కాబట్టి దీనికి మల్టిపుల్ కాబట్టి ఖచ్చితంగా 1 టైం వస్తుంది. అంటే 0 శేషం వస్తుంది. ఇది బేసిక్ ఐడియా. కానీ ఇక్కడ 63 మిగిలిందంటే 29 కంటే పెద్దదిగా. అంటే ఎంత సోది మీకు అర్థంగా సోది పెడుతున్నాను. కానీ టక్న చెప్పాలంటే ఇక్కడ మిగిలింది 63. ఎస్ 63 మిగిలింది. 29 కంటే పెద్దగా ఉందా చిన్న ఉందా? పెద్దగా ఉంది. 29 దీనికి మల్టిప్లై కాదా? మల్టిప్లై. అంటే ఖచ్చితంగా ఈ మిగిలిన రిమైండర్ 29తో భాగించి చూసుకుంటే ఏదైతే రిమైండర్ శేషం వస్తుందో అదే ఆన్సర్. అడిగింది క్వశ్చన్ అడిగింది అసలు ఫైన్ న్యూ రిమైండర్ అన్నట్టు అంతే కదా. వాటి వెళ్ళిపోతే రిమైండర్ అన్నట్టు సరిపోయింది. ఇప్పుడు ఫైనల్ స్టెప్ ఇవ్వండిగా. మిగిలిన రిమైండర్ ఎంత 63. దేంతో భాగించాలి? చిన్న నెంబర్ 29తో భాగించాలి. 29తో భాగిస్తే ఆటోమేటిక్గా ఇంకా ఇట్లా చెప్తానంటే 899 ఇంటూ సంథింగ్ చేస్తే 63 వచ్చిందంటే 29 ఇంటూ దీనికి డబుల్ త్రిబుల్ చేసినా కూడా అదే వస్తుంది. అంటే 899తో భాగించబడినప్పుడు 29తో అదే టైమ్స్ మల్టిప్లై అయినట్టే కదా. 899 ఇంటూ 2 టైమ్స్ అన్నా 29 ఇంటూ సమ్ 62 టైమ్స్ అన్నా అలాగే వస్తుంది. అంటే దీంతో భాగించబడుతుందంటే ఆటోమేటిక్ 29తో భాగించబడినట్టే. కానీ మిగిలిన శేషం 29 కంటే చిన్నది కాబట్టి ఖచ్చితంగా 63 భాగించబడాలి. 63 భాగిద్దాం ఒకసారి. 29 2 టైమ్స్ అయితే రాదు కదా, 2 టైమ్స్ వస్తుంది కదా. 29 2 చెప్పండి. 29 2 32 60 కాబట్టి 28 58. ఇక రిమైండర్ ఎంత వస్తుంది చెప్పండి? 58 అని మిగిలిన ఆన్సర్ రిమైండర్ 5. ఎస్ ఇది బేసిక్ ఐడియా. ఆన్సర్ ఏంటి ఇప్పుడు 5. అంటే ఇక్కడ ఉన్న నెంబర్ 29, ఇక్కడ మిగిలింది 63. 899 ఇంటూ సంథింగ్ చేస్తే ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి 29 ఇంటూ మెనీ టైం చేస్తే అక్కడికే వస్తుంది కాబట్టి ఇంకొక టైం ఎక్కువ వస్తున్నట్టే, ఇంకొక 2 సార్లు ఎక్కువ వచ్చినట్టు. ఎందుకంటే 29 కంటే ఇది పెద్దగా ఉంది కదా. ఇక్కడ రిమైండర్ 29 వచ్చిందంటే ఆన్సర్ ఏంది? రిమైండర్ 0 అని చెప్పాలి. 29 63 ఉందంటే దానికంటే చిన్న నెంబర్తో భాగించబడాలి 63 అంటే
5 రిమైండర్ వస్తుంది. ఇది బేసిక్ ఏరియా. ఇక 29 కంటే చిన్న నెంబర్ చెప్పండి, ఇదే మల్టిపుల్స్ రాదు. 29 డబుల్ ఏంది, 29 డబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 29 ప్లేస్లో 58 ఇచ్చిన అనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏం చెప్పాలి? ఆ 58 అనేది 63 కంటే తక్కువనేగా. అప్పుడు 63ని 58తో డివైడ్ చేసుకుంటే రిమైండర్ 1 వస్తుంది. అంటే ఇక్కడ మిగిలిన నెంబర్ ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఆ మిగిలిన శేషానికంటే చిన్నగా ఉంది కాబట్టి డైరెక్ట్ మిగిలిన శేషాన్ని భావించవచ్చు. ఇది మోడల్ నెంబర్ 1, మల్టిపుల్స్ ఆఫ్ డివైజర్స్. మరి మోడల్ నెంబర్ 2 ఏం తెలుసా? ఇట్లా ఇవ్వడమా, ఎన్ని ఇస్తాడు, ఎన్నైతే ఖచ్చితంగా ఇస్తాడు, క్యూ మిస్ చేస్తాడు. అప్పుడు ఈ నెంబర్కి ఈ నెంబర్ మల్టిప్లై ఉండదు, ఇష్టం ఉన్న నెంబర్ ఇస్తాడు. అప్పుడు మోడల్ నెంబర్ 2కి వెళ్ళిపోతాం. అది ఒరిజినల్ సబ్జెక్ట్. ఇక్కడ ఏం చెప్పండి, ఎన్కి 2 మిస్ అయినాయి అంటే ఖచ్చితంగా లాజిక్ ఉంటుంది. అంటే అలాగే మల్టిపుల్స్ ఆఫ్ ఇచ్చిన ఈ నెంబర్స్ ఉన్నాయి, వీటి మధ్య రిలేషన్ మల్టిపుల్సే ఉండాలి. అది దానికి ఈ ఫ్యాక్టర్ అయితే దీనికి అది మల్టిప్లై అవుతుంది. సింపుల్ కాన్సెప్ట్, రైట్? యహోబద్ధంగా కూడా ఇది ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి ఇంత డీటెయిల్ ఏం చెప్తున్నానంటే మోడల్ నెంబర్ 1లో ఎన్కి 2 మిస్ అయినప్పుడు ఖచ్చితంగా మల్టిపుల్సే ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన నెంబరు అక్కడ ఇచ్చిన రిమైండర్ కంటే చిన్న ఉంది కాబట్టి డైరెక్ట్ డివైడ్ చేసి చెప్పొచ్చు. ఇది బేసిక్ ఐడియా, రైట్? అట్లా కాకుండా ఎన్ని కానీ క్యూ కానీ మిస్ చేసిందంటే ఏదో ఒకటి మిస్ చేస్తే మాత్రం ఇంకా ఈజీ అవుతుంది వాస్తవానికి. వీ కెన్ డిస్కస్. ఓకే, ఇది మోడల్ నెంబర్ 1 కదా. నెక్స్ట్ ఇంకా సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. బిఫోర్ దట్ మళ్ళీ చెప్తున్నాను, బేసిక్ లెవెల్ క్లాసెస్ వినండి ముందు. విన్న తర్వాత ఈ టెస్ట్ సిరీస్లోకి రండి. మీకు మీరు అనవసరం కన్ఫ్యూజ్ అవ్వకండి. దట్స్ మై పర్సెప్షన్. ఓకే, ఎనీవే లెట్స్ గో ఫర్ సెకండ్ క్వశ్చన్.